తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరామ్, అందరూ ఇందులో పాటలన్నీ టింగ్ కానీ అన్ని పాటలు బాగున్నాయి. నాకు చాలా నచ్చింది ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతున్నాను. అబ్బా అసలు ఎన్ని 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 అన్ని షాట్లు ఈ రెండు సినిమాలు నాకు మటుకు విపరీతంగా నవ్వు. అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరమాలని ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మటుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది ఈ సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్స్ అయ్యి. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో ట్రిపుల్ అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు.